అదే ధర్మాన్ని అనుసరించి బ్రతకాలి. బ్రతుకుతారా లేదా? బ్రతుకుతారా లేదా? అయితే అందరు చేతులు పైకెత్తి పిడికిలు బిగించండి. నేను చెప్పిన మాట చెప్పాలి. ఈరోజు 2026వ సంవత్సరం శ్రీరామనవమి వేడుకగా ఈ వేదిక మీదగా నేను మీ అందరితో ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏమిటంటే మేమందరం దర్గాలకి మొక్కము. గట్టిగా చెప్పాలి. మేము దర్గాలకి మొక్కము. మేము పీర్ల పండ్లకి పోము. మాకు పీర్ల పండ్లకు దర్గాలకేం సంబంధం లేదు. ఈరోజు ఒక ఆత్మ సన్యాస యోగంలో ఉండేటటువంటి ఈ బాల బ్రహ్మచారికి మీరు అందరూ మాటిచ్చారు. ఖబర్దార్, ఎవరన్నా తుర్క దేవుల దగ్గర చేయాలనుకుంది నాకు మాటిచ్చారు. నేను ప్రతి ఒక్కరికి చెప్తా, ఈ ప్రోగ్రాంలకి నన్ను పిలవకండి అని చెప్తాను. కానీ మీరు వినరు, నన్ను పిలుస్తారు. నేనంట వేరే స్వామీజీలు చాలా మంది ఉన్నారు నాయన, వాళ్ళని పిలిపించుకోండి. సామరస్యంగా మాట్లాడతారు, శాంతిగా మాట్లాడతారు, మంచిగా చెప్తారు, పోతారు. నన్ను పిలిపిస్తే నేను పోని పంచాయతీకి ఇకే చిచ్చులు పెట్టిపోతా. అంటే చిచ్చులు పెట్టండి, ఇప్పుడు నీకు చిచ్చు పెట్టాను నేను. ఎందుకంటే ఎన్నో తరాల నుంచి మీ పెద్దలు పూజ చేసి ఉంటారు వేరే దేవుళ్ళకి. మళ్ళీ సడన్ గా నేను వచ్చి మీతో ప్రతిజ్ఞ చేస్తాను, మీరు కైలామాలు పడిపోతారు. అవునా? అవునా? అయితే ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఏమిటో తెలుసా? హిందుత్వం ఈ ప్రపంచానికి ఏమి ఇచ్చిలేదో ఎవడన్నా దమ్మున్నవాడు ఎవడన్నా చెప్పండి. చెప్పండి, హిందుత్వం నీకు ఏమి ఇచ్చిలేదు, ఏమి తక్కువైందని వేరే దేవుళ్ళని పూజ చేస్తున్నావు నాకు చెప్పండి, చూస్తా. అప్పుడు నేను మాట్లాడతాను. మీకు ఇచ్చిన ప్రతిజ్ఞ నేను రివర్స్ తీసుకుంటాను. చూడండి, వాళ్ళ దేవుళ్ళను వాళ్ళు పూజ చేసుకోకో, వాళ్ళ దేవుళ్ళకు వాళ్ళు ఏమైనా చేసుకోకో, కందులు చేసుకోకో, ఏమైనా చేసుకోకో. తుర్కోల దేవుళ్ళని పూజ చేసుకోకో, క్రైస్తవుల దేవుళ్ళని పూజ చేసుకోకో. కానీ హిందువు అనేవాడు నష్టన బొట్టు పెట్టిన వాడు నష్టన బొట్టు పెట్టిన దేవుణ్ణే పూజ చేయాలి. ఏమో తెలుసా? మన వేదం ఏం చెప్పి తెలుసా? అమృతస్య పుత్ర ఆత్మవైహి స్వయం శివం. నీవు శివుని పూజించాలి కానీ శివాలను పూజించాలా? ఇంకొక మాట కూడా చెప్పింది మన వేదం, నీవు స్వయం శివుడవని కూడా చెప్పింది. నీవే శివుడవైనప్పుడు శివుడు పోయి శివం దగ్గర పడతాడా? ఇది ఇక్కడ కాలింది నాకు. ఇంకొక తొమ్మిది కూడా కాలింది. ఏంటో తెలుసా? ఒక మానవుని యొక్క జీవితం 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు కూడా 100 సంవత్సరాలు రీసెర్చ్ చేసినా కూడా అయిపోయింది మన శాస్త్రాలని. కేవలం 14 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. నేను రీసెర్చ్ చేసినటువంటి స్పిరిచువల్ సైన్స్ ప్రకారంగా ఎక్కడ కూడా దర్గాలు లేవు, ఎక్కడ కూడా పీర్ల పండ్ల లేదు, ఎక్కడ కూడా చర్చీలు లేవు. మరి ఎక్కడ నుంచి వచ్చింది మీకు ఈ పంచాయతీ? పోనీ మీకు ఏం తక్కువైంది? ఒకవేళ మీకు దేవుళ్ళతో బోరు కొడితే మాలాంటి యతులు, యోగులు, సాధువులు ఎందరో ఉన్నారు. ఒకవేళ మీకు దేవుళ్ళతో కూడా బోరు కొడితే ఎందరో దేవత